అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా స్టార్ హీరోయిన్కి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో హీరోలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి, ఎవరు ఏంటి అనేది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక ఈ మధ్యనే ప్రముఖ హీరోయిన్ అరుంధతి నాయర్ బైక్ యాక్సిడెంట్కి గురైన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ నెల 14వ తారీఖున అరుంధతి నాయర్ స్కూటీపై వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఇక ఈమె కేరళలోని తిరువనంతపురం, అనంతపురంలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చావు బతుకుల మధ్య ఉంది. ఆర్థికంగా అంతగా నిలదొక్కుకోలేని ఈమె చికిత్స కోసం ఆమె కుటుంబ సభ్యులు సాయం అర్థిస్తున్నారు. ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీ వాళ్ళను డబ్బు సాయం చేయమని కోరినా ఇక ఏ ఒక్క హీరోయిన్ కానీ ఇతర నటీనటులు ఎవరు ముందుకు రాలేదు. ఇక ఇప్పటికే తమిళనాడును ఉద్ధరిస్తామన్న కమల్ హాసన్, విజయ్, విశాల్తో సహా ఏ హీరో ముందుకు రాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది ప్రముఖ నటి రమ్య. అటు నటీఘర్ సంఘం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అరుంధతి నాయర్ పరిస్థితి ఎంతో క్రిటికల్గా ఉంది. ఈమెకు బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలున్నాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇక రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు అరుంధతి నాయర్ తన సోదరుడితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు ఆమె సిస్టర్ ఆర్తి నాయర్ మీడియాకు తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి అరుంధతి నాయర్ తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అరుంధతి 2014లో పొంగి ఎంజో మనోహర మూవీతో తమిళంలో తెరంగేట్రం చేసింది. 2018లో ఆ తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సైతాన్ మూవీలో కథానాయికగా నటించింది. ఇక అటు ఒట్టుకూరు కాముకంతో మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది అరుంధతి నాయర్. ఇక అయ్యరం పోర్కాస్కుల అనే కోలీవుడ్ చిత్రంలో కూడా నటించింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఏషియా నెట్లో కేరళ సమాజం అనే టెలివిజన్ సీరియల్లో కూడా రియా పాత్రలో నటించింది. అటు మలయాళం, తమిళ్లోనూ వచ్చిన వెబ్ సిరీస్లో కూడా కీలక పాత్రలో నటించింది.